ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలని వారికి పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైటు కాస్మెటిక్ ఛార్జీలు పెంచారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపురం నియోజకవర్గ కేంద్రంలోని కరుణాపురంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచిన ఛార్జీలతో విద్యార్థులకు వారంలో ఏ రోజు ఏ విధమైన భోజనం అందించాలని కొత్త మెనూ ఏర్పాటు చేసి నోటీస్ బోర్డుపై పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ మెనూ ప్రకారమే ప్రతిరోజు భోజనం అందించాలని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలల్లో, అన్ని కేజీబీవీలలో, అన్ని మోడల్ స్కూల్స్లలో, అన్ని హాస్టల్స్లో ఒక పండుగ వాతావరణంలో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గురుకుల పాఠశాలల్లో, కేజీబీవీలో, మోడల్ స్కూల్స్లలో, హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులకు మెరుగైన బోధన సౌకర్యం కల్పించాలనే ఆలోచనతోని గణనీయంగా మీ డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది. నాకు బాగా గుర్తుంది తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017వ సంవత్సరంలో నేను డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఆనాడు మెస్ ఛార్జెస్ను, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. తిరిగి 7 సంవత్సరాల తర్వాత పెరిగిన ధరలకు అనుగుణంగా మన ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ కేజీబీవీలలో, ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న బిడ్డలకు మంచి భోజనం అంటే ఏదో బ్రహ్మాండమైన బంగారం పెట్టడమని కాదు, కానీ మంచి భోజనం అందించాలనే ఆలోచనతోనే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీ మెస్ ఛార్జెస్ పెంచింది, మీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది. 40% ఈరోజు ఈ మెస్ ఛార్జెస్, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం జరిగింది. ఇవాళ మీ నోటీస్ బోర్డు పైన నేను విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సవినయంగా తెలియజేస్తున్నాను. మీ నోటీస్ బోర్డు పైన మీ నోటీస్ బోర్డు పైన వారానికి 7 రోజులు ఏ రోజు ఏ రకమైన భోజనం మీకు ఇవ్వబోతున్నారనేది చక్కగా రాసి నోటీస్ బోర్డు మీద పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, ఆ తర్వాత స్నాక్స్, ఆ తర్వాత డిన్నర్, ఈ రకంగా నోటీస్ బోర్డు పైన ఏ రోజు ఏ రకమైన బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, ఏ రోజు ఎగ్ ఇస్తారు, ఏ రోజు నాన్ వెజ్ ఇస్తారు, ఏ రోజు ఫ్రూట్ ఇస్తారు అనేది కూడా మీ నోటీస్ బోర్డు మీద ఉంటుంది. దాని ప్రకారము పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారం అందించవలసిన బాధ్యత ప్రిన్సిపల్ పైన, ఉపాధ్యాయుల పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీకు ప్రతిరోజు మిల్క్ ఇస్తారు, మీకు ప్రతిరోజు ఎగ్ ఇస్తారు, వారంలో కనీసం ఒకరోజు నాన్ వెజ్ ఇస్తారు. కానీ ఇప్పుడే ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు, మేము నెలకు 4 రోజులు నాన్ వెజ్ ఇస్తున్నాము, ఇప్పుడు డైట్ ఛార్జెస్ పెంచారు కాబట్టి మా పిల్లలకు నెలకు 6 రోజులు నాన్ వెజ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి మా ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అంటే ప్రిన్సిపల్ గారు కానీ, ఉపాధ్యాయులు కానీ ఈ బిడ్డలందరినీ సొంత బిడ్డలుగా చూసుకుంటే తప్పకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, పుష్టిగా ఉంటారు, చక్కగా చదువుకుంటారని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే డైట్ ఛార్జెస్కి సంబంధించి 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గతంలో 950 ఉండేది నెలకు, ఇప్పుడు దాన్ని 1330 రూపాయలు చేశారు. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నెలకు 1100 రూపాయలు డైట్ ఛార్జెస్ ఉండేది, ఇప్పుడు దాన్ని 1540, అంటే దాదాపుగా 440 రూపాయలు ప్రతి నెల పెంచారు.
ఇంకా అన్నిటికంటే మించి కాస్మెటిక్ ఛార్జెస్కి సంబంధించి 3వ తరగతి నుంచి 7వ తరగతికి ఉండే అమ్మాయికి గతంలో 55 రూపాయలు ఉండేది నెలకు కాస్మెటిక్ ఛార్జెస్. ఇప్పుడు దాన్ని 175 రూపాయలు చేయడం జరిగింది. అంటే నెలకు 120 రూపాయలు పెంచారు. ఈ 8వ తరగతి నుంచి 10వ తరగతికి ఉండే అమ్మాయికి కాస్మెటిక్ ఛార్జెస్ కింద 75 రూపాయలు ఇచ్చేది, ఇప్పుడు 275 రూపాయలు చేశారు. అంటే నెలకు మీకు కాస్మెటిక్ ఛార్జెస్కు 275 రూపాయలు ఇస్తున్నారు, 200 రూపాయలు పెంచారు. అంటే ఈ బిడ్డలందరూ తెలంగాణ బిడ్డలు, ఈ బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, మంచి ఫలితాలు తీసుకురావాలి, రేపు సమాజానికి అన్ని రకాలుగా ఉపయోగపడాలనే ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.